హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం డబుల్ కా మీఠా చేసుకుందామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళలో ఎలా చేసుకుంటారో అలా చూపిస్తున్నానండి. ఫస్ట్ మనం బ్రెడ్ని నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. ఆ ఆయిల్లోనే నేను బ్రెడ్ని ఎంచుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత నేను ఒక బ్రెడ్ ప్యాకెట్కి ఒక హాఫ్ కిలో పంచదార వేసుకున్నాను. హాఫ్ కిలో పంచదార వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నేను మరిగిస్తున్నానండి. మరీ అంత పాకం అవసరం లేదు, లైట్గా వస్తే చాలండి. కొంచెం తిక్కు పాకం వస్తే చాలు, సరిపోతుంది. చూడండి, కొంచెం జిగురుగా తిక్కు పాకం వస్తే చాలు, మనకి చేతికి అంటుకుంటే చాలు, సరిపోతుంది మనకి. ఇది ఎక్కువసేపు కూడా పట్టదండి, ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో అయిపోతుంది. కొంచెం కలర్ కోసం నేను దీంట్లో కలర్ వేసుకున్నానండి. యాలక్కాయల పొడి ఒక స్పూను నేను పంచదారలో పట్టేసుకున్నానండి, బాగా మిక్స్ అవుతుందని. మనం వేయించుకున్న బెడ్ని పంచదారలో వేసుకోవాలండి. పంచదార పాకంలో మనం వేయించుకున్న బెడ్ని మొత్తం పంచదార పాకంలో వేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచితే మనకి సరిపోతుందండి. మెత్తగా అవుతుంది కొంచెం. చూడండి, అలా వేయించుకోవాలి. అట్లా మొత్తం పాకం మొత్తం పీల్చుకోవాలండి. అలా మొత్తం కూడా మనకు పీల్చుకోవాలండి. పీల్చుకున్న తర్వాత మనం పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని కొంచెం మొత్తం కూడా పాలంతా కూడా ఆ బ్రెడ్స్కి పట్టిన తర్వాత మనం వేయించుకున్న జీడిపప్పు వేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవన్నీ దగ్గర పడ్డాక మనం దించేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు డబుల్ కా మీఠా. ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి.